మీరు ఏ రకంగా అడుగుతారు? మీకేంటి హక్కు ఉంది? మీకు హక్కు ఉందంటారా? చెప్పండి. తప్పు కదా సార్, మనం మాట్లాడకూడదు. మాట్లాడకూడదు సార్, అలా మనం మాట్లాడకూడదు. ఇప్పుడు మీరు వచ్చి దర్శనం వస్తే మీ వైఫ్ దర్శనం తీసుకురామని ఎలా మాట్లాడాం కదా. ఆయన డిప్యూటీ సీఎం కదా, ఆయన డిప్యూటీ సీఎం కదా. మీరే అన్నారు కదా డిప్యూటీ సీఎం అంటే రాజ్యాంగబద్ధంలో ఉన్నది కాదు అని మీరే మాట్లాడారు మన డిబేట్. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు, మెట్లెక్కలేకపోతున్నారు, అలసిపోయి ఉన్నారని అంటూ ఉన్నారు. నిజంగా చేస్తారు. గతంలో జనసేన పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా ట్రోలింగ్ చేయట్లేదా? వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారంటే ఏ పార్టీ మీద ఒక పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కామెంట్ జరిగితే దానికి మీకు ఎందుకు అంత నొప్పి? మీరు ఎంత అభ్యర్థం చేస్తున్నారో తెలీదా? మీరు ఎవరో వాళ్ళని చేస్తారో తెలీదా? ఒళ్ళు మనిషి పట్టుకున్నారా? మీరంతా ఒళ్ళు మనిషి పట్టుకున్నారా? మీకు సిగ్గులేదు. మీకు నారా లోకేష్ గారు తన సొంత తల్లి తిరిగితే సిగ్గులేదు మీకు. బాలకృష్ణ గారు జనసేన పార్టీలో ఉండాలందరూ జనసేన పార్టీలో సెంటర్ చేతన కొడుకులు అంటే సిగ్గులేదు మీకు. మాధవరెడ్డి శంకర్ జాతర కొడుకు అనుకుంటా, మాధవరెడ్డి శంకర్ జాతర కొడుకు అనుకుంటా. మాట్లాడద్దు సార్, సార్ ప్లీజ్ దయచేసి అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడద్దు. లక్ష్మణరావు గారు దయచేసి అన్పార్లమెంటరీ వర్డ్స్ రైట్. లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాం. లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాం దగ్గరికి. మళ్ళీ వస్తాం దగ్గరికి. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మాధవరెడ్డి గారు ఆగండి, అక్షర్ సత్యం గారితో మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు మళ్ళీ వస్తాం మీ దగ్గర. దయచేసి అభిజింగ్ వర్డ్స్ మాట్లాడద్దు. లక్ష్మణరావు గారు, అక్షర్ సత్యం గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు గుడ్ ఈవినింగ్ సార్, ప్లీజ్ ఆయన తీసుకోండి. అక్షర్ సత్యం గారు తీసుకోండి. అక్షర్ సత్యం గారు గుడ్ ఈవినింగ్ సార్. మాట్లాడుకోవాలి ఉపయోగం లేదు సార్. అక్షర్ సత్యం గారు లక్ష్మణరావు గారు గతంలో ఎవరెవరు ఏం మాట్లాడారు అందరికీ తెలుసు, ప్రజలందరికీ విదితమే. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళకి అనుమతిస్తారు. దీని గురించి ఉపయోగం లేదు. టాపిక్ లోకి వెళ్ళిపోదాం. లక్ష్మణరావు గారు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరెవరు ఏం మాటలు మాట్లాడుకున్నారు అనేది గతంలో ప్రజలందరికీ తెలుసు. అందరూ ప్రజలు తీర్పు ఒకటి ఇచ్చారు. దానికి ఫ్యూచర్లో మనం ఏం ముందుకెళ్ళాలి, కానీ జరిగిన దాన్ని తవ్వుకోవడంలో ఉపయోగం లేదు కదా, అది వదిలేయండి. నెక్స్ట్ మీరు మాట్లాడుతురు కానీ టాపిక్లో మాట్లాడుతురు కానీ. మనతో అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానెల్లోని పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, రేపు వారాహి సభలో పవన్ కళ్యాణ్ గారు ఏ మాటల్ని స్పృశించే అవకాశం ఉంది, ఏ టాపిక్స్ని తీసుకునే అవకాశం ఉంది. ఈయన అలిపిరి మార్గంలో దర్శనం చేసుకుని, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఈరోజు తన కూతురుతో డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయించడమే కాకుండా ఆయన గార్డియన్గా, ఆవిడ మైనర్ అవడం వల్ల గార్డియన్గా సైన్ చేయడాన్ని మీరు ఏ రకంగా చూస్తారు సార్? చిన్న పాయింట్ చెప్పి ఒక డిబేట్ లోకి వెళ్తాను సార్. చెప్పండి. ఒక శిష్యుడు ఇది వేదాల సారం తెలుసుకుందామని నేర్చుకుందామని గురుగారి దగ్గరికి వెళ్ళాడట. గురుగారు అడిగారట, అరే బాబు నువ్వు ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నారా అంటే, నేను మెట్టవాదంతా నేర్చుకున్నాను గురుగారు అన్నాడు. అయితే నీకు చెప్పను పో అన్నాడట. ఏం గురుగారు అలాగన్నారట? మెట్టవేదాంతం అంటే మన తూర్పు అంటే అవతల పర్వతం అంటాడు, మన దక్షిణం అంటే అవతల ఉత్తరం అంటాడు. నీలాంటి యథార్థం వ్యతిరేకం చెప్పేవాడికి నేను చదువు చెప్పాలంటే పోరా అన్నాడట. అట్లాగా మరి ఏం చెప్పినా లేదు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తే అర్థం అవుతుంది సార్? వాళ్ళకి సనాతన ధర్మం అంటే ఏం తెలుస్తుంది వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి? వంగి కొబ్బరికాయ కొడితే నా ప్రెస్టేజ్ తక్కువ వస్తుందని, నా మతానికి భంగం వస్తుందని నిలబడి స్టాండ్ మీద కొబ్బరికాయ కొట్టు వాళ్ళకి డిక్లరేషన్ ఇస్తే నా కుటుంబం ప్రెస్టేజ్ దెబ్బతింటుంది, నా ఇంట్లో ఏదో ఆడవాళ్ళు తిడతారనే భయంతో లేదు కొబ్బరికాయ ఏదో డిక్లరేషన్ ఇవ్వడం భయపడి వాళ్ళకి, ఆంజనేయ స్వామి పలకాయ తీసేస్తే నష్టమే వచ్చింది, దేవుడికి ఏమైనా నష్టం వచ్చిందా అన్న వాళ్ళకి, తాలిపొట్టిని ఆశీర్వదించడానికి పెద్దోడికి ఇస్తే ఆ తాలిపొట్టిని పెళ్లి కూతురుతో కట్టేస్తానన్న దొంగ స్వాములకి ఈ సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ తీసుకునే దీక్ష గురించి ఏం తెలుస్తుంది? వాటికి ఏం చెప్తే ఏం అర్థం అవుతుంది సార్? చెవిటి వాడి ముందు శంఖ ఊదినట్టుగానే
నలుగురికి కొడుకులు చేయడం మంచిదా మీ సనాతన ధర్మంలో అక్షర సత్యం గారు? సార్ లక్ష్మణరావు గారు నలుగురికి కొడుకులు ఇది చేయడం పద్ధతి సనాతన కాదు. ధర్మం చెప్పింది మనమంతా మీకు. విజ్ఞులు. మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, లేదా మీరు మాట్లాడుతున్న నోరు అవును సార్. మూసుకుంటారు. లక్ష్మణరావు గారు సభ్య సమాజంలో ఉన్న మాట్లాడే మాటలు అందరూ వింటున్నారు. కడుపులు చేయడం ఏంటి సార్? అదేం మాట? మీ ఇద్దరు మాట్లాడుకోండి లక్ష్మణరావు గారు, మీరు పక్కన తీసుకురండి. మీ లక్ష్మణరావు టైం గారు వచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. ఏంటంటే డిబేట్